విశాఖపట్నంలో 6 మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఈరోజు మీడియాలో చూస్తే పరస్పర విరుద్ధ నరేటివ్స్తో టీవీ ఛానల్లో డిబేట్లు. సో ఆ డిబేట్లన్నీ కూడా రాజకీయపరమైంది. ఈ పార్టీ ఆ పార్టీ తిట్టుకోవడం, పాలిటిక్సే తప్ప ప్రజల ప్రాణాలపైన చర్చ లేదు. టీవీ డిబేట్లో అసలు మత్స్యకారులు ఎందుకు చనిపోతారు? సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తున్న మత్స్యకారులు చావాల్సిందేనా? వీరికి మరో మార్గం లేదా? వీరిని కాపాడలేమా అనేటువంటి ప్రశ్న వేసుకొని హౌ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ఫిషర్మెన్, మత్స్యకారుల ప్రాణాలు ఎలా కాపాడాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే డిబేట్ కొరకు వెతికితే మనకు బాధ తప్ప ఏం మిగలదు. ఏమైనా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఆ 2 పార్టీల మధ్య గోల తప్ప ఇంకోటి ఉండదు. కానీ ఒక్కసారి ఆలోచించుదాం. మత్స్యకారులు ఇలా చేపలు పట్టడానికి వెళ్ళి చావాల్సిందేనా? మార్గం లేదా? ప్రపంచంలో అంతటా ఇలాగే చనిపోతున్నారా చేపలు పట్టే వాళ్ళంతా? ఈ ప్రశ్న వేసే ముందు కాస్త మనకు ఆంధ్రప్రదేశ్ తీరం ఏంటి, తీరం వద్ద జీవిస్తున్న మనుషులు ఎంతమంది, ఈ లెక్కలు కూడా తెలియాలి. ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 5 to 10 కిలోమీటర్స్ సముద్ర తీరం నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు ఉన్న కుటుంబాలు సాధారణంగా మత్స్యకారుల కుటుంబాలే ఉంటాయి, మత్స్యకారుల గ్రామాలే ఉంటాయి. అలా ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో సుమారు 600 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని అంచనా. వీరి జీవితాలపైన రీసెర్చ్ చేసినటువంటి ప్రొఫెసర్ బాలరాజు రాసినటువంటి వ్యాసాన్ని స్క్రీన్ పైన చూపెడుతున్నాను. ఇటీవల నేను ప్రారంభించిన వెబ్సైట్ professor.in.లో రాశారు. ప్రొఫెసర్ బాలరాజు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పుడు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో థామ్సన్ రివర్స్ యూనివర్సిటీలో సోషల్ వర్క్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో ప్రొఫెసర్ బాలరాజు తీర ప్రాంత ప్రజల లైవ్లీహుడ్స్ పైన, వారి కుటుంబాల రెసిలియన్స్ పైన చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేశారు. అంటే హౌ టు ప్రొటెక్ట్ ద లైవ్లీహుడ్స్ అండ్ లైఫ్స్ అని. అంటే జీవనోపాధి కొరకు ప్రాణాలు వదులుకోవాల్సిన అవసరం లేదు, ప్రాణాలు కాపాడాలి, జీవనోపాధిని కాపాడుకోవటానికి ఏం చేయాలి అనే దానిపైన పరిశోధన జరిపారు. ఆయన రాసిన వ్యాసంలో ఆయన ఇచ్చిన అంచనా ఏంటంటే సుమారు 600 ఫిషర్మెన్ విలేజెస్ ఉన్నాయి. మోర్ దెన్ 6 lakh ప్రజలు దీంట్లో జీవిస్తున్నారు. సో ఇంత భారీ ఎత్తున ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక అంశం ఇది. సో ఎందుకు మరి మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నారు? ఇది మనకు అర్థం కావాలి. ఇటీవల ఘటన మీకు తెలుసు. 7 మత్స్యకారులు విశాఖ తీరం నుంచి ఉదయాన్నే చేపలు పట్టడానికి వెళ్ళారు. వారు 29 నాటికల్ మైల్స్ ప్రయాణం చేశారు. అప్పటికే సుమారు 54 కిలోమీటర్స్ సముద్రంలో నాటికల్ మైల్స్లో మెజర్ చేస్తారు. ఈ 54 కిలోమీటర్స్ అయ్యాక పెద్దగా చేపలు దొరకడం లేదని వాళ్ళు రిటర్న్ రావడం మొదలుపెట్టారు. ఉదయాన్నే వెళ్ళారు. మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతములకు వారు తీరానికి దగ్గరగా వచ్చారు. ఒక 10 నాటికల్ మైల్స్ అంటే ఒక 19 కిలోమీటర్ దూరానే ఉన్నారు. సో అనుకోకుండా పడవ ప్రమాదానికి గురై ఒకరు అప్పటికప్పుడే చనిపోయారు. ఇంకో 6 కొన్ని గంటల పాటు అలా ప్రాణం అరచేతిలో పట్టుకొని బతికారు. కానీ ఇక వారిని అందులో ఒక్కరు మాత్రమే గంటల పాటు స్విమ్ చేసి రక్షించబడ్డాడు. తర్వాత ఒక ఫారిన్ షిప్ అతన్ని కాపాడింది. ఇదంతా మీరు మీడియాలో చూశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళను సురక్షితంగా వీళ్ళ లైవ్లీహుడ్, సేఫ్ లైవ్లీహుడ్, మరి 10 లక్షల స్వేచ్ఛ ఇస్తారు, ఇంకెక్కువ ఇస్తారు, వాళ్ళకు బోట్ కొని ఇస్తారు. కానీ ఇది ఒక రొటీన్గా జరగాల్సిందేనా? అంటే మత్స్యకారులు రోజు చేపలు పట్టకుండా వాళ్ళు జీవించలేరు, వారి జీవనోపాధి. సో వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళాల్సిందే. వెళ్ళిన వారు అడపాదడపా చనిపోతుంటారు. వారికి మీరు ఎక్స్‌ప్రెషే ఇస్తూ ఉంటారు.
దానిపైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇంతేనా? కానీ అసలు ప్రాణాలే పోకుండా లైవ్స్ పోకుండా లైవ్లీహుడ్స్ కాపాడలేమా అనేది క్వశ్చన్. ఇప్పుడు ప్రొఫెసర్ బాలరాజు రీసెర్చ్‌లో పేపర్‌లో చెప్పింది ఎవ్రీ ఇయర్ మీకు బంగాళాఖాతంలో ఆంధ్ర తీర ప్రాంతంలో 70-80 ఫిషర్‌మెన్ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం ఏంటి? వారికి సముద్రం తెలియక కాదు. మత్స్యకారులకు సముద్రం పైన బ్రహ్మాండమైన అవగాహన ఉంటుంది. సముద్రం పైన, నీటిపైన, అలల పైన, కెరటాల పైన, వాతావరణం పైన వారికి సాంప్రదాయ విజ్ఞానం ఉంటుంది. సో లేకపోతే వారు ఆ పని చేయలేరు. సో తరతరాలుగా ఆ సాంప్రదాయ విజ్ఞానంతో వారికి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రమాదానికి గురైన వారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఫిషర్మెన్, చాలా అనుభవజ్ఞులైనటువంటి మత్స్యకారులు. వారికి వాటర్ తెలుసు, ఓషన్ తెలుసు, విండ్స్ తెలుసు, వాళ్ళకు టైడ్స్ తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. దీనికి కారణం ఏంటి అని మనం చర్చించాలి. ప్రాణాలు పోకుండా ఉండేందుకు మనం డిబేట్లు పెట్టుకోవాలి. ప్రాణాలు పోయినాక ఏం చేస్తున్నారు అన్నదానికి కాదు డిబేట్ పరిమితం కావాల్సింది. మత్స్యకారులకు ప్రమాదకరంగా మారుతున్నది అసలు వాతావరణంలో వస్తున్న మార్పు. ఒకప్పట్లాగా ప్రిడిక్టబుల్గా లేదు వాతావరణం. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కామన్ అయ్యాయి. సడన్గా విండ్ స్టార్మ్స్ వస్తున్నాయి. మీరు మత్స్యకారులను అడగండి, సముద్రం మారిపోతుంది అంటారు. సముద్రం ఎలా మారిపోతుంది? సముద్రం అక్కడికి కదలేదు కదా. కానీ వాళ్ళ కొలోక్వల్ లాంగ్వేజ్లో సముద్రం మారిపోతుంది అంటారు. అంటే మేము చూసిన సముద్రం కాదు ఇది. అంటే ఇప్పుడు సముద్రం మరింతగా చేంజ్ అవుతుంది. బంగాళాఖాతం చాలా వాలటైల్గా, చాలా అనూహ్యమైన మార్పులకు లోనవుతుంది. మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ వల్ల ఋతుపవనాల ఆగమనాలు మారిపోతున్నాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే సడన్గా కుండపోతలాగా వర్షం పడుతుంది, సడన్గా గాలి ప్రచండ గాలులు వీస్తాయి. సో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్, ఈ అన్ప్రిడిక్టబుల్ క్లైమేట్ ప్యాటర్న్స్ మొదటి విలన్. ఎందుకంటే మత్స్యకారుల అనుభవం ఎంత ఉన్నా, అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నా, సముద్రాన్ని, నీటిని, కెరటాలను, గాలుల్ని చిన్నప్పటి నుంచి చూసి అనుభవం ఉన్న మత్స్యకారులు అయినప్పటికీ కూడా వారు ఈ మారుతున్న వాతావరణ మార్పు తీసుకొస్తున్న ఈ అన్ప్రిడిక్టబిలిటీని పట్టుకోలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ చేతులు కూడా లేదు అది సైన్స్. మీరు సైన్స్తో కూడా ప్రిడిక్ట్ చేయడమే కష్టమవుతుంటే మత్స్యకారులు ఏం ప్రిడిక్ట్ చేయగలుగుతారు? అందువల్ల ఈ మొదటి అంశం ఏంటంటే, మనము ఈ విపత్తులకు మూలమైన క్లైమేట్ చేంజ్ ఉంది. అందువల్ల దాని నుంచి మత్స్యకారులను ఎలా కాపాడాలి, హౌ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ఫిషింగ్ పాపులేషన్. ఎందుకంటే వీళ్ళు బ్లూ ఎకానమీకి మూల స్తంభాలు లాంటివి. ఇవాళ బ్లూ ఎకానమీకి మనము ప్రియారిటీ ఇవ్వాలని పెద్ద ఎత్తున చెప్తున్నాం. పెద్ద పెద్ద మరపడవలు అయితే వారు అన్ని సేఫ్టీస్తో వెళ్తారు. వీరిని ఈ క్లైమేట్ చేంజ్ నుంచి ఎలా కాపాడాలి అన్నది ఇన్స్టిట్యూషనల్ ఫోకస్గా ఉండాలి. దానిపైన చర్చ జరగాలి. వీరికి ఎలా మనం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా చర్చించాల్సింది ఏంటంటే, హౌ టు సేవ్ ఫిషర్మెన్, హౌ టు ప్రొటెక్ట్ ఫిషర్మెన్ అగైన్స్ ద వాలటాలిటీ ఆఫ్ ద సీ. అంటే మారిపోతున్న సముద్రం నుంచి వీరి ప్రాణాలు ఎలా కాపాడాలి. ఇప్పటిదాకా చెప్పిన క్లైమేట్ చేంజ్ ఏమో మీకు ప్రకృతి తెచ్చిన రిస్క్. కనీసం మనం హ్యూమన్ రిస్క్ అన్నా ఎలిమినేట్ చేయగలగాలి. ఇక్కడే సెకండ్ పాయింట్. హ్యూమన్ రిస్క్ ఏంటి? ఈ మత్స్యకారులు చాలామంది వీరికి అంత పెద్ద సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన పడవలు కాదు. అందుకే పడవల్లో ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల పడవలు మునిగిపోవచ్చు. ఉండాల్సిన వారికన్నా ఎక్కువ మత్స్యకారులు ఆ పడవలో ప్రయాణం, ఓవర్లోడెడ్ బోట్స్ వల్ల ప్రమాదాలు జరగచ్చు. మనం చాలా సందర్భాల్లో ప్రయాణికులు నదులు దాడుతున్నా లేదా టూరిజం బోట్స్లో ఎక్కువ ఓవర్లోడ్ కావడం వల్ల మునిగిపోతుంటాయి. సో అలాగే ఫిషింగ్ బోట్స్లో కూడా దాని కెపాసిటీని మించి ఫిషర్మెన్ కనుక వెళ్ళారనుకోండి, అది ఓవర్లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు మెకానికల్ డిఫెక్ట్స్ వల్ల ప్రమాదం సంభవించవచ్చు. వీటిని వాళ్ళకు లైఫ్ సేవింగ్ కిట్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల, లైఫ్ సేవింగ్
జాకెట్స్ కావచ్చు, అలాంటివి సరిగా లేకపోవడం వల్ల జరగచ్చు. ఇవన్నీ ప్రభుత్వాలు అడ్రస్ చేయొచ్చు. ఫిషింగ్ పాపులేషన్కు చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు పోటీ పడుతుంటాయి, పడాలి కూడా. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చాలా ముఖ్యం. కానీ అంతకన్నా ముఖ్యం ఏంటంటే చనిపోకుండా వారిని కాపాడడం నిజమైన అతిపెద్ద ఎక్స్‌గ్రేషియా కదా. చనిపోకుండా కాపాడడానికి లైఫ్ సేవింగ్ కిట్స్ ఉందా, వారికి సేఫ్టీ గేర్ ఉందా? సో మీకు ఆ బోర్డ్స్ను సైంటిఫిక్గా మానిటరింగ్ ఉందా? మీకు బోర్డ్స్కు రెగ్యులర్గా మెయింటెనెన్స్ మానిటరింగ్ ఉందా? టెక్నికల్లీ ఆ బోర్డ్స్ సౌండ్ ఉన్నాయా? ఈ రకమైన ఇన్స్టిట్యూషనల్ సపోర్టు కొరవడమే ఇవాళ మత్స్యకారుల ప్రాణాలు తీస్తుందని పరిశోధకులు చెప్తున్న అంశం. సేఫ్టీ సిస్టమ్స్ను, సేఫ్టీ ఎక్విప్మెంట్ను మత్స్యకారులతో చర్చించి వారిని భాగస్వాములు చేసి వారు ఉపయోగించగలిగేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అలాగే మత్స్యకారులకు ఉండే సాంప్రదాయ విజ్ఞానం, సీజనల్ ప్యాటర్న్స్ గురించి, సముద్ర తీరు గురించి, విండ్స్ గురించి, కరెంట్స్ గురించి, టైడ్స్ గురించి వారికి ఉన్న సాంప్రదాయ విజ్ఞానాన్ని ఇవాళ ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని మేళవించగలగాలి. అంటే మోడర్న్ సైంటిఫిక్ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ డెవలప్ అయ్యాయి ఇప్పుడు. సో మీకు అది చాలా స్పష్టంగా మనము అందించగలగాలి. అలాగే వారికి ప్రధానంగా వెరీ కాంక్రీట్, ఇప్పుడు మీకు చాలాసార్లు వెదర్ వార్నింగ్ సిస్టమ్స్ కూడా చాలా జనరిక్గా ఉంటాయి. జనరిక్గా ఇచ్చినప్పుడు ఉపయోగం ఉండదు. ఇప్పుడు వారు ఏ పాయింట్ టు పాయింట్ వాతావరణ ప్రిడిక్షన్ ఉండగలగాలి. అంటే వారు ఎక్కడ నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నది క్లారిటీ ఉండాలి. సో వారి మీకు తీరము, ఆంధ్ర తీరము గందరగోళంగా ఉంటుంది, ఆంధ్ర తీరం బాగుంటుందంటే లాభం లేదు. సో వాళ్ళు ఏ ప్లేస్ నుంచి, ఏ జట్టి నుంచి వెళ్తున్నారు, వారు సముద్రంలో ఎటువైపు వెళ్తున్నారు, ఎంత దూరం వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాతావరణం ఏ రకంగా ఉండటానికి అవకాశం ఉంది, ఈ సమాచారం ఉండగలగాలి. అలాగే వారికి మీకు ప్రమాదకరమైన పరిస్థితులకు దాపురించినప్పుడు వారికి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఈవెన్ పెద్ద పెద్ద సీడ్స్ను స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మీకు ఈవెన్ నావల్ షిప్స్ ఉంటారు. టెక్నాలజీ వల్ల చాలా డెవలప్ అయిపోయింది. మీకు కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వారు కనుక తాము ప్రమాదంలో ఉన్నాము అనే సంకేతాన్ని ఇస్తే చాలా వేగంగా స్పందించగలిగేటువంటి వ్యవస్థ ఉండాలి. అంటే ఆ వ్యవస్థే కాదు, ఆ రకమైన ఏర్పాట్లు కూడా ఉండాలి. మీకు ఇవాళ ఆ 6-7 ఒక్కరిని పనామా ఫ్లాగ్డ్ షిప్ కాపాడగలిగింది. ఇప్పుడు మీకు కోస్టల్ సర్వేలెన్స్ ఉంటుంది, నావీ ఉంటుంది. సో ప్రాపర్ కమ్యూనికేషన్ సిస్టమ్ కనుక ఉండగలిగితే, మేము ప్రమాదంలో ఉన్నామని వారు సిగ్నల్ ఇవ్వగలిగితే వీలైనంత త్వరగా వారిని కాపాడచ్చు. ఇప్పుడు ప్రొఫెసర్ బాలరాజు రాసిన ఆర్టికల్లో కూడా మిగతా 9 hours తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బోట్ కంప్లీట్గా మునగక ముందు బోట్ పైభాగానికి వచ్చి ప్రయత్నించారని. ఈలోగా కనుక మీకు రక్షించేవారు వెళ్ళగలిగి ఉంటే చాలా సేఫ్గా బయటకు వచ్చేవాళ్ళే. సో అందువల్ల ఇక్కడ టైం లాస్ట్ అనేది లైఫ్ లాస్ట్గా మారిపోతుంది. అందువల్ల చాలా వేగంగా స్పందించేటువంటి రెస్పాన్స్ వ్యవస్థ ఉండాలి. సో సాధారణ అధికార వ్యవస్థ నేను అప్లికేషన్ పెట్టినాక మెల్లగా రియాక్ట్ అవుతుంటే కలవదు. అందువల్ల ఇప్పుడు డిజాస్టర్ జస్టిస్, క్లైమేట్ రెసిలియన్స్ అనేది ఫిషింగ్ కమ్యూనిటీకి సంబంధించిన పాలసీ డిజైన్లో ఉండాలి. సో మత్స్యకారుల లైవ్లీహుడ్స్ను ప్రొటెక్ట్ చేస్తూ బ్లూ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయాలి అంటే మత్స్యకారుల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా చాలా కీలకంగా మారిపోతుంది. ఇలాంటి ప్రమాదాలకు వాళ్ళు వల్నరబుల్ అయితే రేపు వాళ్ళ జీవనోపాధిని వదులుకొని నెక్స్ట్ జనరేషన్స్ వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఇన్ని లక్షల కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం కూడా సులభం కాదు. అందువల్ల వారికి సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలి? రాష్ట్ర శాసనసభలో మీరు చర్చ జరగాలి. ఎప్పుడైనా నేనైతే ఎక్కడ పేపర్లో చూడలే, అసెంబ్లీలో మత్స్యకారులను వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ వాళ్ళ లైవ్లీహుడ్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలి,
క్లైమేట్ చేంజ్లో ఫిషర్మెన్ లైవ్లీహుడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, క్లైమేట్ చేంజ్లో ఫిషర్మెన్ సేఫ్టీ ఆన్ సీ అండ్ ఎట్ హోమ్ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నది. మీకు దీనిపైన ఎక్కడన్నా మీరు సీరియస్ డిబేట్ మీడియాలో చూసారా, అసెంబ్లీలో చూసారా, పొలిటికల్ డిస్కోర్స్లో చూసారా? పొలిటికల్ డిస్కోర్స్ అంతా మత్స్యకారుల జీవితాలను కూడా ఓటర్లుగానే భావించి చర్చిస్తుంటారు. సో దానికన్నా ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ, రైట్ టు లైఫ్ ఆఫ్ ఫిషర్మెన్, రైట్ టు లైవ్లీహుడ్ ఆఫ్ ఫిషర్మెన్. వీరిని ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలని యాంగిల్లో ఆలోచించే వ్యవస్థ రావాలి.